కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను బరులు చేయిస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. చిన్నపిల్లలకు సండే స్కూల్లో ఈ కీర్తన చాలా మార్లు మనం కంటతి చేయిస్తూ ఉంటాం. దావీదు భక్తుడు తన గొర్రెలను మేపుతూ ఎంతో కష్టపడి ఏలుగుబంటి నోట్లకెళ్ళి గొర్రెను తప్పించి, సింహం నోట్లో నుండి గొర్రెను తప్పించి, మరి బహు కష్టపడి ఎండకెండి వానకు తడిసి చలికి వణికి అడవిలో ఒకసారి ఆహారం ఉండి ఆహారం లేకుండా అలమాకులు తిని మరి దప్పికకు మరి ఆకలికి చచ్చిన వ్యక్తి అనుభవంతో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తాడంటే, నేను ఎత్తిరిగా గొర్రెలను మేపుతాను, నేను కూడా దేవునికి ఒక గొర్రెని, నేనెట్లా నా గొర్రెలకు కాపరిగా ఉన్నాను, నాకు కూడా దేవుడు కాపరే. మరి నేనెట్లా రేపటి గురించి చింత ఏది కూడా పెట్టుకోను కదా, కాపరే గొర్రెల గురించి చింతించినట్టు నా గురించి కూడా దేవుడు చింత పెట్టుకుంటాడు. నాకేమీ లేమి లేదు, కొదవ లేదు, నాకు ఇబ్బంది లేదు, నా కాపరి అన్ని చూసుకుంటాడని మంచి నమ్మకంతో ఈ కీర్తన రాశాడు. మరి ఇది పాట రూపంగా అన్ని భాషల్లోనికి తర్జుమా చేయబడింది. మనం పాడుతుంటాం కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడపు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడపు. చూడండి, దేవుడు కాపరిగా ఉన్నాడని, మనం ఆయన గొర్రెగా ఉన్నామని, మనకేం కూడా లేమి లేదని ఎంతో చక్కగా పాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది లేమిలో జీవిస్తూ ఉన్నారు. మరి లేమి వచ్చడానికి దానికి కారణం కూడా కొంతమట్టుకు మనమే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన సూత్రాన్ని పాటించలేక దరిద్రం కొని తెచ్చుకుంటున్నామండి. దేవుని సొమ్ము అసలు మనం తినలేకూడదు. ఆకాన్ తిన్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. యూదా తిన్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. మనం దేవునికి అర్పించి గొప్పలం కావాలి, ఐశ్వర్యవంతులం కావాలి, మన చేతి కింద 10 మంది బతకాలి. దేవునికి స్తోత్రం. గుంటూరు, విజయవాడ అటువైపు ప్రాంతాల్లో దేవునికి ధారాళంగా ఇచ్చుకొని చాలా ఐశ్వర్యవంతులు అవుతారండి. వారు ఒక్కొక్కరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని దొరలుగా జీవిస్తారు. ఇంటిని కూడా మంచి కార్లు అలాంటి. మరి ఈ ప్రాంతం కూడా మోర్తాడు అవతల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో చాలా మంది దైవ సేవకులకు కార్లు ఉన్నాయి. మన ప్రాంతానికి ఎంతో దరిద్రం, కానీ ఏ ఒక్కరిద్దరితో కార్లు కనబడితే ఇక్కడ సేవకులు కనబడదు. ఎందుకంటే సేవలు కూడా ఈ చుట్లో వెనకబడిపోతూ ఉంటారు. విశ్వాసులు కూడా ఈ చుట్లో వెనకబడిపోయి వారే దరిద్రంలో జీవిస్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన సూత్రం ఏంటి? ఇయుడి మీకు ఇవ్వబడిన అన్నాడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇంత చక్కటి సూత్రాలు ప్రభు ఇయ్యగా మనం విత్తనాలు వేసేమో అనుకున్నాం. విత్తనాలు వేస్తే కదా పంట పండేది. కనుక విత్తనాలు చల్లాలి, భూమిని దున్నాలి. అప్పుడప్పుడు ఇలాంటి సమర్పించుకొని దేవుని సన్నిధిలో ఏ కొదవ లేకుండా బ్రతకాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట చొప్పున, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల అయినను పరుణ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. చూడండి, కొంతమంది గొర్రెల కాపరులు గ్రంథంలో ఉన్నారు. ఒక ఏబేలు మొదటి గొర్రెల కాపరి. ఏబేలు తన గొర్రెలలో శ్రేష్టమైంది దేవునికి కానుక ఇచ్చి హతసాక్షి అయిపోయాడు. ఏబేలు గొర్రెనే దేవునికి అర్పించాడు. ఏబేలు హతసాక్షి అయిన గొర్రెల కాపరి. యాకోబు అయితే 20 ఏళ్ళు గొర్రెల కాపరిగా ఉన్నాడండి. 7 ఏళ్ళు చిన్నామి పెద్దామి కోసం, 7 ఏళ్ళు చిన్నామి కోసం, 7 ఏళ్ళు తన కుటుంబం కోసం కాపరి పని చేశాడు. 21 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్న ఈ మనిషికి ఏం పేరు పెట్టచ్చు అంటే శ్రమపడే కాపరి. చాలా శ్రమ పడ్డాడు. అడవులు పట్టుకుని ఎక్కువ శాతం జీవితం తనది అడవుల్లో గడిచిపోయింది. తెల్లారి పొద్దున దగ్గర 9 గంటలకు గొర్రెలను తీసుకెళ్ళి పొద్దుకుక్కిన తర్వాత ఇంటికి రావడం. శ్రమపడే కాపరిగా మనకు కనబడుతున్నాడు. యోసేపు ఏలు కాపరిగా కనబడుతున్నాడు. అన్నలకు సర్దుకొండ పోయి, అన్నలు మీ గొర్రెలను మేపుతున్నారని అన్నలకు సర్దుకొండ పోయి గోతిలో త్రోయబడి, మరి 20 దినాలకు అమ్మబడి, మరి ఐగుప్తు దేశంలో అయినా తన బానిసగా కొన్నేళ్ళు పోతిపరి ఇంట్లో పనిచేసి జైలుపాలై తర్వాత ఏలేవాడిగా మారాడు. ఆ దేశంలో ఆయనను ఏలికగా దేవుడు చేసింది. ఏలే కాపరి. ఏబేలేమో
హతసాక్షి అయిన కాపరి. రెండో చెప్పండి, యాకోబేమో శ్రమపడే కాపరి. మూడోది యోసేపేమో ఏళ్ళ కాపరి. మరి మోషే గురించి విన్నారా? మోషే ఎన్నేళ్ళు గొర్రెలను మేపారు గుర్తుకొస్తుందా? యాకోబు బట్టి 21 సంవత్సరాలు, కానీ మోషే 40 ఏళ్ళు. దేవునికి స్తోత్రం. మొదటి 40 ఏళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నా. BA చదివాడు, MBA చదివిండు, MTech చదివిండు, PhD చేసిండు. పెద్ద పెద్ద చదువులే మోసేది. సకల విద్య ప్రవీణుడైన మోషే గారిని దేవుడు మళ్ళీ ఏం చేశాడు? బ్రెయిన్ వాష్ చేయడానికి గొర్రెలను అప్పచెప్పి 40 ఏళ్ళు మేపమన్నాడు. 80 ఏళ్ళ వయసు వరకు కూడా ఆయన గొర్రెలను మేపాడు. 80 ఏళ్ళ వయసులో ఆయన దేవుడు దర్శనం ఇచ్చి మిగతా 40 ఏళ్ళు సేవ చేయించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. 120 ఏళ్ళ వరకు కూడా సేవ చేశాడు ఆయన. ఎన్ని లక్షల మందిని నడిపించాడు? 6 లక్షల మంది పురుషులే. చూడండి, పెద్ద సైన్యం. అంత పెద్ద సైన్యాన్ని మోసే ద్వారా దేవుడు నడిపించాడు. వారికి 40 ఏళ్ళ పొడవుగా ఏ పిండి గిన్నెకి వాళ్ళు వెళ్ళలేదు, ఏ నాట్లు వేయలేదు, ఏ కోతలు వేయలేదు. ఎక్కడికి వెళ్ళొస్తుంది ఆహారం? ఆకాశం నుండి మన్నా దేవుడు కురిపించేవాడు, మాంసం అడిగితే మాంసం ఇచ్చేవాడు. 40 ఏళ్ల పొడుగా దేవుడు వారిని పోషించాడు. దేవునికి స్తోత్రం. పగలు మేఘస్తంభమై రాత్రి వెలుగు స్తంభమై దేవుడే వారిని నడిపించాడు. మనకి ఈ రోజులకు ఇట్లుంటే ఇంత బాగుండు. ప్రతి మనిషికి ఒక మేఘం నెత్తి మీదకి వెళ్ళే ఉండాలి, ఇట్లా మేఘంలాగా కప్పుకొని. ఆ మేఘం ఆగిపోయిన చోట అట్లే మనం బజార్లో నిలబడాలి, అది అక్కడనే ఉంటాయి. అది సాగిందనుకో సాగాలి. ఇలా ఉంటే ఎంత బాగుంటుందండి. కానీ అంత సమర్పణ ఉంటుందా మనకు? సపోజ్ బస్ స్టాండ్లో నిలబడదనుకో నెల, మనం నిలబడతామని నిలబడుగా. హల్లెలూయా. వాళ్ళకంత శ్రమ ఉండేది. ఒక చోట దేవుడు నిలిచాడంటే అక్కడనే నిలిచిపోయేవారు. ఇక మళ్ళీ దానికి తిరుగులేదు. మేఘం సాగిందంటే వాళ్ళు సాగేవారు. ఈ ఎల్లి గుడారాలు బిడాలు అన్నీ వేసుకుంటూ కుంటలు బోళ్ళు బొక్కలు అన్నీ తెచ్చి వంటలు సిద్ధపరచుకోగా మేఘం కదిలింది అనుకోండి, మళ్ళీ వీళ్ళు అన్ని చదువుకొని ఎల్లుడే. ఒక్కొక్కసారి ఒక దినంలోనే వెళ్ళిపోయేది. ఒకసారి వారం, ఒకసారి 6 రోజులు, ఒకసారి 15 రోజులు, ఒకసారి సంవత్సరం పొడుగు కూడా ఉండేది. అట్లా వాళ్ళని దేవుడు నడిపించాడు. పగలు మేఘస్తంభమే రాత్రి. అంటే మోషే ప్రార్థనాపరుడు అయిన కాపరిగా కనబడుతున్నాడు. ఎలాంటి కాపరి? ప్రార్థనాపరుడు, ఎప్పుడు మోకాళ్ళ బలం. దావీదు భక్తుడు కూడా కష్టపడి కాపరిగా కనబడుతున్నాడు. యేసు ప్రభు మీరు చెప్పండి ఏ కాపరి ఉన్నాడు? మీకు అందరికీ తెలుసు. యేసు ప్రభు ఏమయ్యాడు? మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. హల్లెలూయా. కాపరికున్న పనులు కాయుట, మేపుట, చెదిరిన వాటిని సమకూర్చుట, పాలించు వాటిని మెల్లగా నడిపించుట, బలహీనంగా ఉన్నాయి, రోగంగా ఉన్నాయి, గాయంగా ఉన్నాయి, తొలివేయబడ్డాయి, తప్పిపోయినాయి, ఇలాంటి తోలుకొని వచ్చుట, వారి గాయాలు కడుచ, వారి రోగాలు స్వస్థపరచుట, ఇవన్నీ ఉంటాయి. ఆఖరిగా ఇంకొక పని కూడా వాటికి ఉంటుంది. ఏంటంటే తాను లేని చోట వేరొక కాపరికి బాధ్యత అప్పచెప్పి వెళ్ళిపోవుట. దావిదు ఏం చేశాడు చెప్పండి? ఎప్పుడైతే అన్నల దగ్గరికి సర్ది తీసుకుని వెళ్ళాడో తనకున్న చిన్న మందను ఒకళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు. అంటే తాను లేనప్పుడు మరొకరికి అప్పచెప్పి వెళ్ళిపోవుట. ఈ పనులు ఉంటాయండి బాధ్యతలు గొర్రెల కాపరికి. దేవుడికి స్తోత్రం. ఈ గొర్రెల కాపరి ఇంత కష్టపడి పనిచేసేవారిగా ఉన్నారు. మరి 5 రకాల కాపరిలో ఏబేలేమో హతసాక్షి అయిన కాపరి, యాకోబేమో శ్రమపడే కాపరి, యోసేపేమో ఏలుసున్న కాపరి, మోషేనేమో ప్రార్థనాపరుడైన కాపరి. అలాగే దావీదు కష్టపడే కాపరి, యేసు ప్రభువేమో మంచి కాపరి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఏమని రాస్తుందంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయిస్తున్నాడు. నిజంగా మనకున్న మంచి కాపరి యేసుక్రీస్తుల వారిని ఈ భాగం మనకు గుర్తు చేస్తూ ఉంది. యేసు ప్రభు మన కాపరిగా ఉన్నాడంటే, మనం గొర్రెలుగా ఉన్నామంటే, గొర్రెలకు అస్సలు జ్ఞానం ఉండదండి. ఒక 10 గొర్రెలు అక్కడ నిలబడి ఉన్నాయనుకోండి, పెళ్లి జరుగుతుంది, వాటిని కట్టుకోలు నరికియాలి, కూర కొట్టియాలనుకోండి. ఒక గొర్రె తీసుకొచ్చి చెవట్టి కట్టుకొని మగ నిలబడితే తల వాల్చుకొని నిలబడతాడు. దాని కాజెత్తులు అడిగట్టి గొర్రె ఏమైనా మిగతా చూస్తాయి కానీ పారిపోవు. అవి మళ్ళీ లైన్లో ఉంటాయి. నన్ను వెళ్తే నేను కూడా వస్తా అన్నట్టు ఉంటాయి. రెండో దాన్ని తెచ్చింది అనుకో, మూడోది కూడా లైన్లో ఉంటుంది. గొర్రెలకు జ్ఞానం ఉండదు, హతసాక్ష్యపడానికి రెడీగా ఉంటాయి. ఒకటి పోయి గోతులు పట్టదనుకోండి, మిగతాయి కూడా అన్నీ పడిపోతాయి. అయ్యో పడితే ప్రమాదం అని చెప్పి బుద్ధి కూడా వాటికి ఉండదు. గొర్రెలను తీసుకుపోయి గిడ
అంగట్లో ఇచ్చిపెట్టినాం అనుకోండి, 10 సార్లు అదే తోగకుండా ఇంటికి వచ్చినాయి కట్టుకోలు ఇంటికి అనుకోండి, మళ్ళా తిరిగి రావాలంటే వాడికి తో జ్ఞాపకం ఉండదు. కాపర్ నడిపిస్తేనే నడుతాయి, కాపర్ ఆగిపోతాయి. 100 గొర్రెలు కలిసి ఒక కుక్కని ఎదిరించలేదు, 1000 గొర్రెలు కలిసి ఒక సింహాన్ని ఎదిరించలేదు. అన్ని పెరిగి పందుల్లాగా పారిపోతాయి. ఒక సింహం ఎదురు వచ్చింది, మేము 1000 మంది ఉన్నాం కదా, మాకేం తక్కువ, మా గుండె బలం ఖండ బలం అంటే అవి వాడికి గుండె ఉండదు, కండలు ఉండవు, గోర్లు ఉండవు, కొమ్ములు ఉండవు. ఉంటాయా? మిగతా పక్షులకు చూడండి, గోర్లు, కొమ్మలు, ముక్కు ఇట్లా వంకర, దాంతో పొడుచుకో తినడానికి ఇలాంటివి ఉంటాయి. కానీ గోర్లకు మాత్రం ఇవన్నీ ఉన్నాయి. మనకు కూడా ఇవన్నీ ఉండకూడదు, మనకు కూడా కొమ్ములు ఉండకూడదు, గోర్లు ఉండకూడదు, కొడతా తంతా గుద్దుతా అనకూడదు. ఇలాంటి మనం చేస్తూ ఉంటాం కదా. అప్పుడప్పుడు మనం దేవుని గొర్రెగా మారాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన మన కాపరిగా ఉంటాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనం నడిచే మార్గాలు ఏవి? నీతి మార్గం. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన ప్రాంతాలు చూస్తే ఎంత ప్రశాంతంగా ఉంటాయి. ఎక్కడ చూసినా పాడి పంటలు, తోటలు, మామిడి తోటలు, బత్తాయి తోటలు, అటు దూది తోటలు, రకరకాల మంచి మంచి తోటలతో ఈ ప్రదేశం అంతా నిండి ఉంటుంది. కాలువలు, చెరువులు, బావులు, నీళ్లు పారే దేశం. అదే అరబ్ దేశాలు చూడండి, అక్కడ ఏమన్నా గడ్డి పోసాలను సరిగ్గా కనబడుతుందా? దూరం వరకు ఎడారి, ఎక్కడ కూడా నీళ్ళ సౌకర్యం ఉండదు. ఒకసారి ఒక వ్యక్తి నీళ్ళ కోసం అలమటిస్తూ ఉన్నాడు. అలమటిస్తూ ఉంటే ఒక బోరుగట్టు దగ్గరికి వెళ్ళాడు. అందులో కొన్ని నీళ్లు మరి ఆ బుడ్డిలో వెళ్ళినాయడ. ఆ బుడ్డి నాలుక తడుపుకొని ఇంకా నీళ్ళు కావాలని చెప్పి అది కొడతా ఉన్నాడు. ఒక చేయొచ్చి ఆయన నడ్డగిస్తుంది, ఇక్కడ కాదు గట్టువు అని చెప్పి చూపిస్తూ ఉంటే ఆయన ఆ మాట వినడం లేదు. ఈ ఒకే పరిగెత్తా ఉన్నాడు. పరిగెత్తా ఉంటే రాంగ్ డైరెక్షన్లో పోతున్న ఆయన చేతి మళ్ళీ అడ్డగిస్తుంది, ఈ దారిలో పెడుతుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇటే పరిగెత్తుంది, మళ్ళీ అడ్డగిస్తుంది, ఈ దారిలో పెడుతుంది. మళ్ళా ఇటే పరిగెత్తా ఉన్నాడు, మళ్ళా అడ్డగించి ఆ దారిలో పెడుతుంది. ఎంత అడ్డగించినా కానీ ఆయన అదే దారిలో అడుగుతున్నారు. కానీ ఎక్కడైతే ఊటలు ఉన్నాయో, మంచి చెరువు ఉందో, మంచి చెట్లు చేమలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని దేవుడు చూపించాలని ఈ దారిలో పెడితే ఆయన ఏడాది దారిలో పరిగెత్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా అట్లే జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడు మనకు మంచి పని చూపించాలని, మంచి ఉద్యోగాన్ని ఇప్పించాలని, మంచి ఐశ్వర్యం కూడిన పనులు చూపించాలని దేవుడు ఇష్టపడితే మనం తప్పుదారిలో పరిగెత్తా ఉంటాం. దేవుడు చూపించే మంచి దారి మనకి ఇష్టం ఉండదు. అది కష్టంతో కూడింది స్టార్టింగ్లో, కానీ తర్వాత దానిలో రాబడి ఉంటుంది. కానీ అయినా మనం ఏం చేస్తాం? సులువుగా వచ్చే డబ్బెలుగా పరిగెత్తా ఉంటాం. ఆ తర్వాత మనకు కీడు చేస్తామని దేవుడికి తెలుసు. కానీ దేవుడు పైనుండి చూస్తున్నాడు కనుక ఆయనకి దారి మొత్తం కనబడుతుంది. మనం కింది నుండి చూస్తున్నాం కనుక ఏది పచ్చదనం కనబడుతుంది కదానికి పరిగెత్తా ఉంటాం. లోతు పరిగెత్తినట్టు. లోతుకు పచ్చ కనబడదు సొదొమ గొమొర్రా. పూజకి ఏం జరిగింది చెప్పండి? ఆ దేశమంతా అగ్నిచే నాశనం అయిపోయింది. చూసారా? పట్టణం అంతా కూడా అగ్నిదే కాల్చబడదు. అది అబ్రాహాము గారు పచ్చదనం చూసి పోలే. ఆయన ఏమన్నాడు? నువ్వు తూర్పు వెళ్తే నేను పడమర వెళ్తా, నీ ఉత్తరం వెళ్తే నేను దక్షిణం వెళ్తా, ముందు నువ్వే వరకు ఏ ప్రాంతం కావాలి. ఈయన గబగబా చిన్న గుట్టెక్కి మొత్తం పార చూశాడు. ఎక్కడ గడ్డి కనబడింది? పచ్చదనం సొదొమ గొమొర్రా కనబడ్డది. ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నా. ఆ దేశం వీళ్ళని పట్టజాలన్నీ గొర్రెలు వీళ్ళకి అయిపోయినాయి. అంత ఐశ్వర్యంతో వీళ్ళు నింపబడ్డారు. ఇద్దరు కూడా వర్ధిల్లారండి. అబ్రాహాము వెంట వచ్చిన లోతు కూడా, అబ్రాహామును దేవుడు దీవించాడు కనుక అబ్రాహాము కూడా వర్ధిల్లాడు. చూడండి, దైవ సేవకుల వెంట ఎవరైతే ఉంటారో వాళ్ళ అభిషేకం వీళ్ళ మీద కూడా వచ్చి వీళ్ళు కూడా చాలా అభివృద్ధి పొందుతారండి. దేవుని స్తోత్రం. లోతు చాలా అభివృద్ధి పొందాడు. ఎంత అభివృద్ధి అంటే దేశం వాళ్ళ గొర్రెలకు బట్టజాలకు పోయాను, దేశమే సరిపోలేదు, అన్ని గొర్రెలు అయిపోయినాయి. అప్పుడు ఎవరెవరికి లోటు జరిగింది? వీళ్ళ కాపర్లకు, వాళ్ళ కాపర్లకు. వీళ్ళిద్దరికి లోటు జరగలే, అబ్రాహాముకు లోతుకు జరగలే. ఎవరికి జరిగింది? వీళ్ళ కాపర్లు వాళ్ళ కాపర్లు కొట్టుకున్నారట. నేను వచ్చిన చోటికి నువ్వు ఎట్లా వత్తివి, నువ్వు అటు పోవాలా, మేము ఇటు పోతున్నాం కదా, తూర్పుకే మేము పోతే మీరు ఎందుకు తూర్పు వస్తున్నారు అని లొల్లి పెట్టుకున్నారట. ఆ లొల్లి పెట్టుకుంటే పెద్దల దాకా వచ్చింది. అప్పుడు ఆయన ఏమన్నాడు? చూడండి, ఆయన మన బంధువులను ఇలా లొల్లి పెట్టుకుంటే మంచిది కాదు. నువ్వు తూర్పు ఏరుకుంటే చెప్పండి, నేను పడమరకు వెళ్తా,
నువ్వు పడవలో వెళ్తే నేను తూర్పుకి వెళ్తా, నీకు ఏది కావాలో కోరుకో అని ఆయనకే ఛాన్స్ ఇచ్చాడు. ఇంటికి పెద్దోడు అబ్రాహాం కానీ గనక ఇప్పుడు ఇలా నాన్నగారు చనిపోతే ఈయన పెంచుకున్నాడు, ఆయన నెంబర్లో తీసుకున్నాడు. మరి ఎవరు ముందు కోరుకోవాలి? ఇంటికి పెద్దోడై ఆయన ముందు కోరుకోవాలి కదా. ఈయన చెప్పినట్టు ఆ చిన్నోడు వినాలి కదా. అట్లా కాదు, నువ్వే కోరుకో అంటున్నాడు. ఆయనకే ముందు ఛాన్స్ ఇచ్చాడు. అప్పుడు ఆయన పచ్చదనాన్ని కోరుకున్నాడు. అబ్రాహాం మాత్రం గుడారంలో ఉండి ఎడారిలోకి వెళ్ళిపోయింది. ఆయన కనబడంతే ఎడారి, కానీ ఆయన ఏ దారిలో ఉన్నాడు? పాలు తేనెలు ప్రవహించు దారిలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దారి మనకు కావాల్సింది. ఆ దేశంలో ఏం పారుతున్నాయి? పాలు తేనెలు పారుతున్నాయి. ఆ దేశం దారిలో ఉన్నాడు. మరి లోతు ఏ దారిలో ఉన్నాడు? కొత్త దుర్మార్గుల దేశం అది, కొత్త వ్యభిచారుల దేశం అది, దొంగతనం చేసేవారి దేశం అది. ఒక్క రాత్రిలోనే దేవదూతలను చూసి రాత్రి అంతా కూడా తలుపు కోసం దేవలాడిన దేశం అది. మేము వాళ్ళతో బలాత్కారం చేస్తాం, బయటికి లాగవాలి. ఎవరో ఇద్దరు వచ్చింది కదా, ఈలోక మనుషులు దగ్గర కనబడతలేరు, మేము వాళ్ళతో బలాత్కారం చేయాలి, తీ బయట వాళ్ళను అంటే ఈయన ఏమన్నాడు? అయ్యా, పురుషులను ఎరగని 2 కుమార్తెలు నాకు ఉన్నారయ్యా, అవసరం పడితే వారిని తీసుకోగాని ఈ పరాయి దేశం నుండి వచ్చిన వ్యక్తులను మీరు ఎందుకు పాడు చేస్తారు అని తన కుమార్తెలు కూడా ఇచ్చడానికి ఈయన వెనక తీయలేడు. లోతు చూసారా? ఎవరైనా తన బిడ్డను అప్పచెప్తారా? అట్లా చెప్పండి. ఈయన తన బిడ్డలు ఇవ్వడానికి కూడా వెనక తీయాలి. అప్పుడు దేవదూతలు వారి చేతులు పట్టుకొని బయటికి లాగి ఆ దేశం నుండి బయటికి తీసుకొచ్చి, ఈ దేశమంతా అగ్నితో దేవుడు నాశనం చేయవచ్చున్నాడు కనుక వెనకకు తిరిగి చూడకూడదు అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేశారు? వెనకకు తిరిగి లోతు భార్య చూసి ఉప్పు స్తంభం అయిపోయింది కనుక ప్రభువారు హెచ్చరిస్తూ ఏమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అబ్రాహాము జ్ఞాపకం చేసుకో అన్నాడా? మోషేని జ్ఞాపకం ఉంచుకో అన్నాడా? వీళ్ళు మంచి వాళ్ళు, ప్రార్థన పరులు, వీళ్ళని జ్ఞాపకం చేసుకోమని చెప్పాలా కానీ ఈ లోతు భార్య ముక్కిడిదాన్ని ఎందుకు మనకు? ఉప్పు స్తంభం అయినావుడే, సరిగ్గా దేవునాజ్ఞ పాటించినావుడే, సరిగ్గా ప్రార్థన కూడా పోదు. భర్త ప్రార్థన పడడం ఏంటో ఇన్ని బిడ్డలను మొత్తం ఫ్యాషన్లోనికి దించి అక్కడ యమనస్తులని పెళ్లి చేసి మొత్తం ఈ మీద డ్రామా నడుస్తూ ఉంది. అక్కడ భర్త మాట ఎంతుందా? భర్త నీతిమంతుడు, అక్కడ జరుగుతున్న అవినీతిని బట్టి ప్రతిదినం కూడా తన మనసును దుఃఖపరుచుకునేవాడని పేతురు పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఏడ్చేవాడని అక్కడ జరుగుతున్న అవమానంలో బట్టి. ఈమె మాత్రం దర్శనం ఏం చెప్తుండే? తన బిడ్డలను ఆగం చేసి పెట్టింది. లోకంలో కలిసిపోండి బిడ్డలారా, నీకు ఇక్కడనే మంచి యువకులు ఉన్నారు, ఎవరెంత బడికి వెళ్ళినా నడిచిపోయి పెళ్లి కాకనే ముందే వాళ్ళతో పాటు ఉంటున్నాడు. ఈ బిడ్డలు అలాంటి కుటుంబాలు లేవంటారా? సరిగా గడిచి పెడతారు ఆడపిల్లల్ని. చూడండి, తల్లిదండ్రులుగా మనకున్న బాధ్యతలు ఏంటి? యుక్త వయసు వచ్చిందంటే వాళ్ళ కోసం ఒక మంచి పెన్మిట్ని చూసి పెళ్లి చేసి ఇచ్చి వాళ్ళ పాపంలో పడిపోకుండా వారిని సరైన దారిలో పెట్టుడే మన బాధ్యత. మీరందరూ కూడా ప్రభుని నమ్ముకొని దారిలోనికి పిల్లలు నడిపిస్తున్నారంటే మీకు ఇది గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. ఈ దారిలో పిల్లల నుంచి క్రమంగా వారు వస్తున్నారా లేదా, బైబిల్ చదువుతుందా లేదా, వాళ్ళు సాయంత్రం పూట ఎటుపోతుంది, ఎవరికి ఫోన్లు చెప్తుంది, ఏం చేస్తుంది, ఒంటరిగా ఎటు తిరుగుతున్నారు, కాలేజీ అని పేరు చెప్పుకొని ఊరంతా తిరిగొస్తుందా, రాత్రి ఏ టైంకి వస్తుంది, ఇవన్నీ గమనించే బాధ్యత తల్లిగా నీకు, తండ్రిగా నాకు, మనందరికి కూడా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దీన్ని గమనించలేదు. లోతు బిడలు ఎంత ఆగమైపోయిందంటే తుదకు తండ్రితో కూడా కాపురం చేశారండి. చేయలేరా? అంత భయంకరంగా మారి వాళ్ళకి ఎలా గుర్తు, ఎక్కడ కళ్ళు దొరుకుతుంది, ఎంత తాగిపిస్తే మా నాన్న బేవశలు అయిపోతాడు, తల్లితో ఎట్లా కాపురం చేయొచ్చు. అబ్బా, ఎంత తెలివిని సంపాదించుకున్నారండి ఆ లోకంలో ఉండి, సొదమ గుమరలు ఉండి. దేవుడు చూపించిన పట్టణానికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆషామాషిగా గీడ పచ్చదనం ఉందని ఈ స్కూల్ మంచిది, స్కూల్లో వేకన ముందు కూడా ప్రార్థన చేయలేను. ఏ స్కూల్లో వెళ్ళాలని వేస్తున్నాం, ఎక్కడికి పంపుతున్నాం, మనము పచ్చదనం చూస్తాం. ఓ ఫలాని స్కూల్ మంచిదట, కరీంనగర్లో, హైదరాబాద్లో ఇది మంచిదట, నిజామాబాద్లో అది మంచిదట. ఆ మంచిది చూస్తావు కానీ నన్ను ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. నేను అందుకే 10వ తరగతి దాకా పిల్లల్ని బయట కొనియా. నన్ను ఎంతమంది సలహా అడిగినా నేను చెప్పే మాట అది, పిల్లల్ని 10వ తరగతి అయ్యే వరకు కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఏ హాస్టల్లో వేయద్దు, ఏ రెసిడెన్షియల్ స్కూల్లో వేయద్దు. ఆడపిల్లలు మరి ముఖ్యంగా మీ బాధ్యత, వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోవాలి 10వ తరగతి అయ్యే వరకు. తర్వాత కూడా కాలేజ్ ఇంకా దగ్గరలో ఉంటే చిన్న కాలేజ్ అయినా పర్వాలేదు, నీ కంటి ముందు పెరగాలి, వాళ్ళు భయభక్తిలో పెరగాలి. దేవునికి స్తోత్రం.
ఇక్కడ మంచి కాలేజ్ మంచి స్కూల్ అని చెప్పి ఉన్నతమైన విద్య కొరకు మనం ఏదో బయట కరీంనగర్లో వేసేసినాం అనుకోండి, మంచి హాస్టల్ మంచి ఇంగ్లీష్ మీడియం, ఆ ఇంగ్లీష్ మీడియంలో దిక్కు ప్రార్థన ఏదో దొరకదు. అప్పుడు పిల్లలు ఎట్లా తయారవుతారు చెప్పండి? ఒక నాస్తికుల్లాగా తయారవుతారు. దేవుని భయం వాళ్ళకు ఉంటుందా? రేపు ప్రార్థనకు అత్తరా? నువ్వు ప్రార్థన రమ్మన్నారా? లోకరీతిగా మారిపోతారు. పెద్దలారా దేవుడు నీకు సంతానం ఎన్నో ఇల్లు లేకపోతే సంతానం ఇచ్చి దేవుని కొరకు వెలిగిస్తామని చెప్పి అనుకొని ఇస్తే నువ్వేం చేసిన వాళ్ళని పూర్తిగా కాముడు భూతంగా తయారు చేసి పెట్టినావు. ఆ దేవుడికి మహిమకరంగా ఉంటుందో చెప్పండి? నువ్వు ఎలా తయారిస్తున్నావు నీ పిల్లలను? ఇంకా నన్ను అడిగితే పాలు పోసి పామును పెంచడు కన్నా దాన్ని చంపేసింది మేలు, ఇంకా వాళ్ళ సాగు కోరింది మేలు. వాళ్ళు అన్యులుగా మారి దుఃఖకరంగా దేవునికి దుఃఖకరంగా సంఘానికి దుఃఖకరంగా ఉండడు కన్నా వాళ్ళు పిడాత ప్రాణం పోయింది మీరు పరలోకన్నా మూడతారు. బతుకున్నప్పుడే మంచిగా భయభక్తులు ఉన్నప్పుడే పరలోకం చేరింది మంచిది, నరకంలో వండడం మంచిదా చెప్పండి? ఏమి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం భయభక్తులు వారిని పెంచాలండి. లోతుగా తయారవ్వకూడదు. లోతు కుటుంబానికి, అబ్రాహాం కుటుంబానికి ఎన్నో లోలులు జరిగింది. ఆయన అబ్రాహాం కుటుంబం విశ్వాసంతో జీవించాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా మిగిలాడు. అందుకే ఆయన దేవుడిని నమ్మినో అది అతనికి నీతిగా ఎంచబడిన రాయబడింది. నువ్వు దేవుడిని నమ్మినావు, నీ నీతి నీ పిల్లల్లోనికి రావాలి. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను బరులు చేయిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు. చూడండి, దేవుడు మనల్ని నీతి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే నేను ఒక మిషన్ హాస్పిటల్లో పనిచేసి ఈసాక్ అనే పిల్లగాడు వచ్చింది. ఆయన ల్యాబ్లో ఉండేవాడు ఒకప్పుడు. మిషన్ హాస్పిటల్లో పీటీ డాక్టర్ దగ్గర పనిచేసేవాడు. ఆయన అంటుండే, అయ్యా మైనారిటీ కోసం ఎన్నో సీట్లు ఖాళీగా ఉన్నాయి, 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతిలో పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ అది, వాళ్ళే పుట్ట పెడతారు, వాళ్ళే బట్ట బిట్ట అన్ని పెడతారు, మీరు జాయిన్ చేసుకోవచ్చు అని చెప్పిపోతా ఉన్నారు. నేను తర్వాత ఆలోచించిన మంచిది, కానీ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లల గతి ఏంటి? వాళ్ళకి ప్రార్థన ఉంటుందా? చదువు మాత్రమే ఉంటుంది కానీ సహవాసం ఉంటుందా అని అనుకున్నా. అయినా కొంతమంది చదివియని పరిస్థితుల్లో ఉంటారు కదండి, పిల్లల్ని చదివించలేరు. అలాంటి వారు అక్కడికి పంపింది వేయాలని కూడా అనుకున్నా. అలాంటి వారు ఏం చేయాలి? మైనారిటీ గవర్నమెంట్ మైనారిటీ వాళ్ళ కోసం సిద్ధపరిచిన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ వాటికి అప్పచెప్పింది వేరు. కానీ మన దృష్టిలో ఉంచుకొని నెలకొస్తారన్న వాళ్ళ ప్రార్థనలో భయభక్తులు పెరిగేటట్టు, ఆత్మీయత కూడా వారికి ఆత్మీయతలు పెంచేటట్టు ఈ బాధ్యతలు మనం చూసుకోవాల్సింది. దేవునికి స్తోత్రం. చూడండి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఈ అపాయానికి భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. 4వ వచనం చూడండి, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఈ అపాయానికి భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. కొన్ని గాఢాంధకారపు లోయలు మన జీవితంలో వస్తాయి. మన కష్టాలు, మన బాధలు, మన కన్నీరు గారుస్తాం, దుఃఖపడతాం, ఏడుస్తాం, 10 సార్లు ఉపవాసంతో ఉంటాం, పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తాం. ఇలాంటి గాఢాంధకారపు లోయలు వచ్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి ప్రతి అపాయం నుండి విడిపిస్తూ ఆయన దుడ్డుకర్ర ఆయన దండము మనల్ని ఆదరిస్తుందట. ఏంటి దుడ్డుకర్ర, ఏంటిది దండం అంటే, దుడ్డుకర్ర అనగా పెద్ద మాన లాంటిది. దాన్ని తోడేళ్ళు చంపేవారు, పులులను చంపేవారు, గుడ్డేనుగలను దాంతో ఒక్క పోటేసి చంపేవారు, గొర్రెలను ఎత్తుకపోతే కదా. అయితే కాపరి దగ్గర 2 రకాల కర్రలు ఉంటుండే ఫిలిస్తీన్ దేశంలో. ఒకటి వంకర కర్ర, ఒకటి దుడ్డు కర్ర. ఈ దుడ్డు కర్ర అంటే పాత నిబంధన, కంటికి కన్ను అంటది, పంటికి పన్ను అంటది. ఇంకా చెప్పండి ఏంటిది? చెయ్యికి చెయ్యి, కాలుకు కాలు. ఎవరైనా మన కాలు ఇరుగొట్టినా మనం వాళ్ళ కాలు ఇరుగొట్టాలి అంతే. ఎవరైనా పన్ను ఉడవి కింద మనం పోయి ఆయన పన్ను ఇరుగొట్టాలి. ఎవరైనా కన్ను మీద దెబ్బేసినా ఆయన కూడా కన్ను మీద దెబ్బ. హత్యకు బదిలీ హత్య చేయాలని నేర్పించేది పాత నిబంధన. ఇప్పుడేం నేర్పిస్తుంది కొత్త నిబంధన? ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపాలని నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇది కృపాయుగం. అయితే ఈ 2 రకాల కర్రలు కూడా ఎవరి దగ్గర ఉండేవి? కాపరి దగ్గర. ఈ కాపరి వంకర కర్రతో తప్పిన వాడిని
తోలుకొని తెచ్చేవాడు, మందలో కలిపేవాడు. దుడ్డుకర్రతో ఏం చేసేవాడు? పులులను తోడలను చంపేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ కాపరి 2 రకాల కర్రలతో మందని యావత్తు కూడా నడిపించేవాడు దేవుని సన్నిలో. మనం కూడా యేసు ప్రభు సన్నిలో ఉన్నప్పుడు ఆయన మంచి కాపరిగా మనకుండి ఈ 2 రకాల కర్రలతో మనల్ని దేవుడు నడిపిస్తూ ఉంటాడు. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ఏం జరుగుతుంది? నన్ను ఆదరించును. 5వ వచనం చూడండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి వరలుచున్నది. హల్లెలూయా. చూడండి, శత్రువులు ఉంటారు కొంతమంది మనకు. అసలైన శత్రువు ఎవరు? సాతానుడు. మనల్ని, మన పిల్లల్ని, మన భర్తలను, మన భార్యలను పాడు చేయాలని చెప్పి కంకణం కట్టుకొని తిరిగేవాడు సాతానుడు. మన కుటుంబాలను ధ్వంసం చేయాలని, అన్నదమ్ములకు వడ్రాకులు వేయాలని, అత్తగూడలకు వడ్రాకులు వేయాలని, ఒకే కుటుంబం ఉన్నవారికి మాట వినకుండా చేయాలని, పిల్లల తల్లిదండ్రుల మాట వినకుండా మొండిగా తయారు చేయాలని వాడు పరిగట్టుకొని ఉన్నాడు. వాడే ముఖ్యమైన శత్రువు మనకు. ఆ శత్రువుని దేవుడు కాళ్ళ కింద అనగదొరుకుతాడు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, కుటుంబ ప్రార్థన మనకు ఉంటుందో, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లుతో సమానమని. పైకప్పు లేకుంటే వాన గురిసే అందరం అర్థివి, ఎండెళ్ళే అందరు ఎంటివి, చలి పెట్టమంటే ఎటు పైకప్పే లేకపోయి, అటు కోతులకు దారాయి, కొంగలకు దారాయి, కాకులకు దారాయి, దయ్యాలకు కూడా దారాయి. కనుక కుటుంబ ప్రార్థన లేని ఇల్లు పైకప్పు లేని ఇల్లుతో సమానమని. మీ ఇళ్ళల్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? చిన్నగైనా పర్వాలేదు, 5 నిమిషాలు కుటుంబం అంతా ఒక చోట సమకూడి ఒక్క చిన్న పాట పాడి, మేము 7కి మొదలు పెడతాం. మా పుట్టిది అక్కడక్కడ రావుళ్ళు తిరిగినా, వ్యవహారింటికి వెళ్ళినా దాన్ని పట్టుకొచ్చుకుంటాం. అది ఒకటే కదా మా కుటుంబంలో ఇప్పుడు సభ్యురాలు. 2 అటు వెళ్ళిపోయింది హైదరాబాద్. దీన్నన్నా పట్టుకోకొచ్చుకుంటే ఎట్లా? పాస్టర్ అంటా ఉంటుంది, ఉన్నది ఒకటి తీసుకురా, నేను పోయి తీసుకొస్తా. అదొక పాట వాడకున్నా మంచిగా ఓని వేసుకుంటుంది, చిన్న చిన్న చేతులతో చప్పట్లు కొట్టుడు మొదలు పెడుతుంది. డాడీ ఏసయ్య వాడు, డాడీ తానన్న వాడు, దానికి 2 పాటలు వస్తాయి. ఏసయ్య ప్రేమ ఒకటి, తానన్న వాడితే ఏసయ్య వాడు, ఏసయ్య వాడు మొదలుపెట్టిన తానన్న వాడు, అంత ఫాస్ట్గా అది మొదలు పెడుతుంది. కనుక కుటుంబ ప్రార్థనలు అది కూడా పాల్గొంటుందండి. ఓని చక్కగా వేసుకొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మాతో పాటు ఏకీపించి ప్రార్థన చేస్తాం. మేము చిన్నగా ఇంత ఒక పాట వాడుకొని ఒక అధ్యాయం చదువుకుంటాం. ప్రకటన ముగించాను. హెబ్రీ పత్రిక ముగింపైంది 2 నెలలు. రోజు ఒక్క అధ్యాయం చదివినా పర్వాలేదు, ఒక 5 వచనాలు చదివినా పర్వాలేదు, 10 వచనాలు చదివినా పర్వాలేదు. నేను కుటుంబంలో 24 ఉంటే 4 5 వచనాలు, అధ్యాయం చిన్నగా ఉంటే మొత్తం మొదలుపెడతాం. అయితే ఆ ప్రకారం చదివి పూర్తి చేసిన తర్వాత చిన్నగా నేను ప్రార్థన చేసుకొని ఆ తర్వాత భగవన్లన్నీ మంచం మీదకి మోస్తాం. మాకు డైనింగ్ టేబుల్ లేదు కదా, ఆ మంచమే మాకు డైనింగ్ టేబుల్ అయిపోతుంది. ఇక దాని మీద క్యాలెండర్లు గిట్ట వరిసి భోజన పాత్రలన్నీ పెట్టుకొని అన్నం తిన్న తర్వాత మళ్ళీ పాత్రలన్నీ పెట్టడానికి ఇది నాకంటే ముందే తొందరపడుతుంది. మేము ఇంకా తినడే ముగించాము, బగని పట్టుకొని వెళ్ళిపోతుంది, కిచెన్లోకి పెట్టేచ్చాం. కూర బగని అన్నం బగని పట్టుకొని పెట్టుకోవడం పోతుంది. మేము ఇంకా తినలేమే అన్నగా చెప్పినా వినది, దాంతో అయిపోయి అన్ని మోసలు మొదలుపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమండి. మనం ఏదైతే పిల్లలు నేర్పుతామో వాళ్ళు కడవర వరకు దాన్ని మర్చిపోరు. లేకుంటే చాలా మంది కుటుంబాలు ఇప్పుడు కుటుంబ ప్రార్థన లేక పిల్లలుగా ఉన్నప్పుడు వారిని నడిపించక ఇప్పుడు ఆ పిల్లలే వీరికి శత్రువులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా? మొక్కై వంగంది మానై వంగుతారా? తర్వాత వంచబోతే వంగుతుంది. అది మొక్కగా ఉన్నప్పుడే ఎటు వంచితే అటు వంగుతుంది. అది చిన్నగా ఉన్నప్పుడే వంచాలి. కొంతమంది ఏం చేస్తారంటే చేతులు పుట్టు వాళ్ళు చేస్తారు, బిడ్డ నువ్వు టీవీ చూసుకుంటా కూర్చో, మేము ప్రార్థనకు పోయేస్తామని చెప్పేస్తారు. ఇంకా ముద్దుగా ఆ పిల్లలు ఎట్లా తయారవుతారు దేవుని సంత పెంచకుంటే? కనుక దేవుని భయభక్తిలో వారిని పెంచాలి. మనం దేవునికి స్తోత్రం. మనతో పాటు వారిని నడిపించాలి. ఇప్పుడు ఇలాంటి సభలు ఏదైనా జరుగుతాయి, మొరతాడులో సభ ఉంది, నువ్వు ఏం చేయాలి? అన్యులు ఇంటికాడ ఉంటే పదరా నీ ఛార్జీలు నేను కడతా కానీ పోయేద్దాంపా అని తోలుకొని వాళ్ళ ఛార్జీలు కట్టుకొని తోలుకొని పోయింది అనుకో,
ఎదున్నొక్క మాట వాళ్ళ గుండెలో దట్టిపోయి పాట రూపంగా ఆ గుండెలో దట్టిపోయి జీవితాంతం యేసయ్యని మర్చిపోరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. అలా వాళ్ళ గుండెలో ముద్ర గుద్దినట్టు అయిపోతుంది. అసలు వాటికి తీసుకొని వెళ్ళాలి. చార్జ్కి భయపడద్దు, దూరం అని భయపడద్దు. ఎటువంటి సభలు ఊకే జరిగాయి మన ప్రాంతాల్లో, అటు తీసుకెళ్ళాలి మనం. కనుక అప్పుడు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. నీవు నాకు తోడై ఉండు, నీ దుడ్డకర నీ దండం నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరుస్తువు, నూనెతో నా తల అంటి ఉన్నాను. చూడండి, నూనెతో దేవుడు మన తల అంటి ఉన్నాడు. నూనె అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. నూనె అంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ. 10 మంది కన్యకలు బయలుదేరారు. అందరి చేతుల్లో డ్యూటీలు ఉన్నాయి. 5గురు బుద్ధి లేని వాళ్ళు, 5గురు బుద్ధి గలవారు. బుద్ధి లేని వాళ్ళ చేతులు ఏమున్నాయి? డ్యూటీలు మాత్రమే, బైబిల్ మాత్రమే. బుద్ధి గలవారి చేతులు ఏమున్నాయి? డ్యూటీలతో పాటు నూనె కూడా ఉంది, పరిశుద్ధాత్మ శక్తి కూడా ఉంది. అంటే వాళ్ళ డ్యూటీలు చక్కగా వెలుగుతున్నాయి. అప్పుడు ఏం జరిగిందంటే అకస్మాత్తుగా వీళ్ళు కూరికింది, వాళ్ళు కూరికింది, అందరు నిద్రపోయిండు. అర్ధరాత్రి వీళ్ళ శబ్దం వినబడింది. ఇదిగో పెళ్లి కుమారుడు రండి, ఆయనను ఎదుర్కొన్నా అని చెప్పి శబ్దం వడగా వీళ్ళందరూ లేచి వత్తిలు చక్కపరుస్తున్నారు కానీ ఆరిపోతున్నాయని, వెలిగిస్తున్నారు కానీ ముట్టించినా వెలగడం లేదు. అప్పుడు బుద్ధి గల వారు నూనె పోసుకొని వత్తిలు చక్కపరిచి ఆ వెలుగులో పెళ్లి కుమారుని ఎదుర్కొన్నారు. మిగతా వారి గతి ఏమైపోయింది చెప్పండి? వాళ్ళు ఘోరంగా కొనేటోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు విడిచిపెట్టబడ్డారు. నూనె లేదు వారికి, విడిచిపెట్టబడ్డారు. కనుక పెళ్లి కుమారుడు రాని వచ్చిండు, సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. కనుక విడబడ్డోళ్ళ గతి చాలా భయంకరంగా మారింది. దయ్యాలు పీక్క తింటా ఉన్నాయి, నరకానికి లాక్కొని పోతా ఉన్నాయి. రాగుడుకు, పీల్చుడుకు, చూడంకు, నానా విధమైన దురలవాట్లకు లాక్కొని వెళ్తా ఉన్నాయి. ఇలాంటి భయంకరమైన స్థితి వారికి మారినట్టు మనం చూస్తున్నాం. కనుక సిద్ధంగా ఉంటే మనం పైకి ఎత్తబడతామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. మన గిన్నె నిండి పొర్లుచున్నది అంటే సమృద్ధికి గుర్తు. వాళ్ళ ఇంట్లో ఎవరిని కూడా మనం చేతులు చాపి అడగవలసిన పని ఉండదు. అమ్మ ఒక గిన్నెడు కారపొడి పెట్టవా, తర్వాత నేను ఉన్నప్పుడు ఇత్తగాని. మరొక శంషి కూడా, అమ్మ ఈ శంషుడు ఇంత పంచదార పెట్టవా, తర్వాత ఇత్తగాని. మాటికి పక్కింటికి పెట్టేళ్ళు ఉంటారా కొంతమంది? చిటికి మడి మిరపకాయలు ఉన్నాయా, టమాటకాయలు ఉన్నాయా, అమ్మ కొత్తిమీర ఉందా, ఇంత ఉప్పు ఉందా, పసుపు ఉందా. మన ఇళ్ళకు మనం అడగబోలేవు. మన ఇంట్లో అన్ని సమృద్ధి ఉండి మనమే ఇంకోళ్ళకి ఇచ్చిన వాళ్ళం కావాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా వస్తే మనమే వాళ్ళకు ఇచ్చిన వాళ్ళం కావాలి, కానీ మనం అడిగే పరిస్థితులు ఉండదు. మా పాస్టర్ ఎప్పుడు అంటది, ఏది లేకన్నా ముందే తెచ్చి పెట్టాలంటది. మేమన్నీ ముందే నింపుకుంటాం. మా ఫ్రిడ్జ్లో అట్లా పడి ఉండాలి, టమాటాలు కానీ కొత్తిమీర కానీ, మంది అడిగితే ఇచ్చేటట్టు రెడీగా ఉంచుకోవాలంటది ఆమె ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం నేను చేస్తాను కూడా. కొరత అనేది ఉండద్దు, నూనె కొదువ ఉండదు మీ ఇంట్లో, బియ్యం కొదువ ఉండద్దు, పప్పులు కొదువ ఉండద్దు, ఫలాన్ని లేదు, చక్కెర అయిపోయింది అనే మాటనే రాకూడదు. అట్లా సమృద్ధిగా ఉంచుకోవాలండి. ఎలా ఉంచుకోగలుగుతాం చెప్పండి? నా గిన్నె నిండి పొర్లుచున్నదనే దీవెన మనకు ఉండాలి. ఆ దీవెన ఎట్లుంటుంది? మనం దేవునికి ఇచ్చుడుగా, మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అన్నిటికీ దేవుని గౌరవించాలి, కుటుంబం భయభక్తిగా జీవించాలి, లోకరీతిగా ఉండకూడదు, దేవునికి భయపడాలి, వారం గుడికి వెళ్ళాలి, ఉపవాస పూటల్లో పాల్గొందాలి, కుటుంబ ప్రార్థనలో పాల్గొందాలి. ఇవి బేసిక్. రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. అలాంటి భయభక్తి వల్ల కుటుంబంలో దేవదూతలు నివాసంగా ఉంటాయి, దేవుడే నివాసంగా ఉంటాడు. అటు కుటుంబంలో కొరత అనేది ఉండదు. వాళ్ళకి నిండి పొర్లుచుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనెతో నా తలను అభిషేకము చేయు, నా హృదయం నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు, నా హృదయం నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. ఆశిక గల చోట మక్కువతో
యెహోవా నా కాపరి. ఇది చాలా మంచి కీర్తన, ఒక కుటుంబానికి సంబంధించింది. అందులో అన్ని రకాల మనుషులు సంబంధించి ఉంటారు. ప్రతి వారు గొర్రె లాగా దేవుడి కాపరిగా అలా ఉండి ఎంతో చక్కగా నడిపించే కీర్తనగా ఉంది. 6వ వచనం చూడండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. చూడండి, ఎక్కడ మనం ఉంటాం? యెహోవా మందిరంలో చిరకాలం ఉంటాం. అక్కడ ఏ కొరత ఉండదు, నీ గిన్నె నిండి పొర్లుతుంది, నీకేం కొరత ఉండదు, అన్ని సమృద్ధిగా ఉంటుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని చెప్పే దీవెనతో మనం నింపబడి ఉంటాం. చూడండి, దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు లేమి ఉండదు. ఒకసారి ఒక ఆవిడ పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆ దేశమంతా కరువు, ఆ ఊరిలో రోజు ఒక్కరు చనిపోతా ఉన్నారు. ఆకలికి చెంపలన్నీ లోపలికి పోయినాయి, కళ్ళు గుంటలు పడ్డాయి, పర్వత మొక్కలు ఏర్పడుతుంది, నడచడానికి కూడా శక్తి లేదు, కాళ్ళు చేతులు ఆనించుకొని నడుపుతా ఉన్నారు. అన్ని పాడి పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. 3.5 ఏళ్ళ కరువు. ఆ 3.5 ఏళ్ళ కరువులో బావిలో నీళ్ళు ఎండిపోయినాయి. నీళ్ళు ఎక్కడికి దూరం తెచ్చుకొని బిందెలు తెచ్చుకొని వారం పొడుగు తాగుతా ఉన్నారు. అప్పుడు ఆమె డబ్బులు నాట పట్టడే పిండి, బుడ్డిలో కొంచెమే నూనె ఉందట. అది ఎట్లా సంపాదించింది మరి? ఎప్పటిది దాచిపెట్టుకున్నది ఆమె. ఆ పట్టే పిండి తింటే ఒక్క అప్పము శరిసగము తన కొడుకు తానుగా చనిపోదామని ఎదిరి చూస్తుంది. దాని కొరకు పుల్లలు ఏరుతా ఉంది, కండ్ల పట్టి నీళ్ళు గారిపోతా ఉన్నాయి. యెహోవా దేవా, నీ బిడ్డలకి ఇంత కష్టం ఎట్లా వచ్చి తండ్రి, నాడే పిల్లగాని తండ్రి చచ్చిపోయి చిన్న గుడ్డును వేసి నాయనా, ఇప్పుడు మేము కూడా సాగు బతుకులు ఉన్నాం తండ్రి అని ఒక్కొక్క పుల్ల ఏరుకుందని. అంతలో ఎవరు వచ్చారు ఇంటికి? దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు ఏలియా భక్తుడు. దేవుడు ఏమని చూపించిండే, ఫలానా సారైపోతాను ఊర్లో ఒక విధురాలకు నేను ఆజ్ఞాపించాను, నేను పోషిస్తుంది పో చెప్పి పంపించాడు. ఏదైనా మంచిగా ఉన్నోళ్ళు ఇంటికి పంపినా బాగుండు. దొరగారు ఉన్నారు, ఫలానా కిషన్ రావు దొర లింగాపూర్ పోతే వాళ్ళ ఇంటికి పోతే దిగంటే సంతోషంగా దిగేవాడు అయ్యగారు. కానీ ఎక్కడ పంపిస్తున్నాడు? దిక్కులేని ఈ విధురాల ఇంటికి. ఇలాంటి ఇంటికి పోవడానికి కూడా ఎలక ముందు అవుతుండట ఏల భక్తుడు. ఎందుకు ఇట్లా పంపుతున్న దేవుడు అని. అయితే ఆ ఊర్లోకి ఎంటర్ కాగానే ఆమె పుల్ల ఎరంగా కనబడేది. అమ్మా కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. మంచినీళ్ళు తెరవడం వల్ల ఏమన్నాడు? అమ్మా మొదటి అప్పం కూడా తీసుకురా. ఏం తీసుకురా? మొదటి అప్పం. రెండోది అవుతుంది అలా పట్టడే పిండి ఒకటే అప్పం అవుతుంది. ఆ పట్టడి పిండి మొదటి అప్పం నాకే తీసుకురా అంటుంది. ఏం మిగిలితే నీకు ఇత్తగా అని అనలేదు ఆమె. ఎప్పుడు మిగిలింది సేవకులకు పెట్టకూడదు. దేవుడికి స్తోత్ర. మొదటి ఉండాలి. చిక్కుళ్ళు కాసినా మొదట, కోడిగుడ్డు పెట్టినా మొదట, బర్రె ఈనైనా జున్నుపాలు మొదట దేవుని మందిరానికి చేరాలి. దేవునికి స్తోత్రాలు. బియ్య బస్తలు వాట్ల బస్తలు ఇవి వచ్చినా మొదటి ఫలం దేవునికి చేరాలి. అది దీవెన ఉంటుంది ఇంటికి. మొదటి అప్పం తీసుకురా అన్న వెంటనే ఆమె మొదటి అప్పము ఇంత నూనె పోసి పరాడ తిరిగి వేసి మొదటి అప్పం తెచ్చిచ్చింది. అప్పుడు అయ్యగారు ఏం దీవించాడు? నీ డబ్బలో పిండి హరిగిపోదు, నీ గుడ్డిలో నిన్ను గొడవదు, ఈ కరువుకాలం ఉన్న రోజులు యెహోవా నిన్ను పోషిస్తాడు పో అని దీవెనిచ్చాడు. ఆనాటి నుండి ఆమె గిన్నె నిండి పొర్లుడు మొదలైంది. ఆమె బుడ్డి నిండి పొర్లుడు మొదలైంది. దేవుడికి స్తోత్రం. 3.5 ఏళ్ళు తిన్నారండి అదే డబ్బలకి వెళ్ళి తోడుకుంటా. రోజు మీటింగ్లు జరిగినాయి, రోజు ఈటింగ్లు జరిగినాయి. వాళ్ళింటని అయ్యగారు ఉన్నారంటే మీటింగ్లు జరుగుతాయి కదా. ఆ ఊళ్ళందరూ వాళ్ళ ఇంటికి వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకల్లా అంట వేసి పెడుతుంది. మీటింగ్లు కూడా వాక్యం వింటున్నారు. ఊరంతా కూడా దేవునితో నింపబడే. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఊరిలోనికి రావడం దీవెన, అవును కదా. గృహాల్లోనికి రావడం దీవెన. వాళ్ళు వెనుక యేసుని పట్టుకెత్తారు. వాళ్ళు యేసు సన్నిధి వాళ్ళ వెనుక దిగుతుంది. దేవుని బిడ్డలు ఎవరైనా ఊర్లోకి వచ్చారంటే వారి వెనుక ఏమొస్తుంది? దేవుని దీవెన వస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, మీరు ఏదన్నా ఊర్లోనికి వెళ్ళినప్పుడు మీకు సమాధానం కలుగును గాక అని పలుకుడి. ఆ ఇంట్లో యోగ్యంగా ఉంటే వారి వెనుక సమాధానం వస్తుంది. వాళ్ళు యోగ్యంగా లేకపోతే మీ సమాధానం మీకు మీ వెనుకనే వస్తుంది అన్నాడు. కనుక సేవకులకు అధికారం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా అక్కడ సమాధానం దిగాలి. హల్లెలూయా. మన ఏం జరిగిందంటే ఇబ్రాహీంపట్నంలో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే 3 గంటలకు అయిపోయింది. మీటింగ్ అయిపోయింది, ఈటింగ్ అయిపోయింది. ఆయన ఆటను కోశాడు. మనిషికి 2-3 గంటల మటన్ వేస్తూ ఉన్నాడు. ఫుల్ ఉంది కదా. సేవకులేమో తక్కువ ఉన్నారు. వచ్చిన వాళ్ళు 10-7 మందో, వాళ్ళ సంఘస్థులే 50-60 మంది ఉన్నారు. మరి వాళ్ళు మేము అందరం కలిసి 100 లోపు ఉన్నాం.
అయితే అందరికీ సమృద్ధిగా మటన్ చేస్తా ఉన్నారు. మళ్ళీ అందులో బోటి వేరే వేసింది, తలకాయ కూర వేరే వేసింది, మటన్ వేరే వేసింది. ఇక నాకు ఏం చేసినా ఒక ముక్క కంటే ఎక్కువ నేను తినా. ఆ మిస్త్రి గారు ఏం చేసింది, వెతికి వెతికి మూలుగు మొక్క నాకే వేసిన, మళ్ళా వెతికి వెతికి కారం ముక్క నాకే వేసిన. తర్వాత అయ్యా బోటి మంచిగా అయింది అదే వేసి, తలకాయ మంచిగా నాకు తలకాయ అసలే ఇష్టం ఉండదు, మా ఆవిడకి తలకాయ అంటే బెల్లం. ఇక నా పానం అంతా కొట్టుకుంటుంది, అయ్యో ఎవరు ఇంత టిఫిన్లు వేసిస్తే మా ఆవిడకన్నా ఇంత కొండబోతుంది కదా అనుకుంటున్నా మనసులో. అంతలో వాళ్ళ నుండి వాళ్ళు వడుకుతుండండి, అయ్యా ఏమన్నా కొంచెం టిఫిన్ల పాస్టర్కి వేసేయమంటారా? చూడండి, మనకు తలంపు ఉట్టకన ముందే ఆయనకు మొత్తం తెలుసు అని అప్పుడు నాకు షాక్ అయిపోయింది. తలంపు మనకు గుర్తుంది, ఎవరు గుర్తెరుగుతారు ఆ తలంపులు? దేవుడు గుర్తెరుగు. నా మనసుకు వచ్చింది, వాళ్ళే అడుగుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే బండ్లెట్లో ఒక టిఫిన్ ఉంది, ఆ టిఫిన్ తెప్పించిన. ఇక దాంట్లో కొద్దిగానే ఏమన్నా, నేను ఒక శంషేడ్ అయినా ఆయన ఆమె ఒకతే కదా, నేనైతే ఇక్కడ తినేసిన ఇక అంటే వాళ్ళు మొత్తం డబ్బా నింపించింది. అందులోనే మటన్, అందులోనే బోటి, అందులోనే మీద తలకాయ కూర ఫ్రై చేసింది, నింపించారు. ఈమె ఏం చేసింది, తెచ్చి 3 ఇంట్లకు వచ్చింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఒకదానికి కొడదు కదా, మళ్ళీ నేనేమో తిన్న కూర మళ్ళీ తినా. దేవుడికి స్తోత్రం. అయితే ఆ ప్రకారం ఇక అక్కడ కూటమి అయిపోయిందా, మేము ఇక వర్షకొండ వెళ్ళిపోయినాం. అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రార్థన, మళ్ళీ కొండపూర్ వెళ్ళినాం టైం ఉందని. జీవనమ్మ, నేను, మా ఇంబడ విక్టోరియా, యోహాన్, మేమందరం గుంపు దిగుతాం ఎక్కడ కొండాపూర్లో మళ్ళీ వాళ్ళకు రోజు చూసి హడాబడి వాళ్ళకి. ఇక దేవుడికి స్తోత్రం. ఎట్లా ఎగరొచ్చింది, ఎక్కడ కుర్చీల కోసం ఒకళ్ళు ఇంటికి ఉరికిరి, చేపల కోసం ఒక దగ్గరికి వెళ్ళి పోగు చేసిరి. ఈ ఆకలి నిండా వరిచి ఆ సాయిరం వాళ్ళ తల్లి ఇంట్లోని ప్రార్థన జరిగింది ఎంతో ఘనంగా. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పోయి ప్రార్థన చేస్తే భార్య భర్త అలాగే మామూలుగా నీళ్ళు పెట్టుకుంటున్నారు. మళ్ళీ భర్త 10 రూపాయలని మొక్కానికి దిక్కుండయి అయ్యగారికి కాలుక పెడదామంటే గిదా బతుకు అని లొల్లే పెట్టాను. అమ్మ అట్లా అనద్దమ్మా, నీ భర్తలు నువ్వు కొంచెం నెమ్మదిగా ఉండు, మేము ప్రార్థన చేసి వెళ్ళిపోతాం, ఎందుకు కాలుక పడుతున్నావు అని చెప్పి ఆమెను ఓదార్చి తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ అమ్మక పెట్టుకొచ్చి అమ్మక పెట్టలో కూడా ప్రార్థన పెట్టి దేవునికి స్తోత్రం వాళ్ళందరి మధ్యలో అట్లా కొన్ని ఇళ్ళే తిరిగి వచ్చే వరకు మాకు సాయంత్రం అయింది. తర్వాత ఇల్లు చేరుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన గిన్నె నిండి పొర్లేటట్టు దేవుడు ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు దేవుడు. 6వ వచనం ఆఖరి వచనంలో, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలే నా వెంట వచ్చును. చదవండి, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం. మన అంతం ఎక్కడ అంటారు? మనమందరం ఎక్కడికి వెళ్తాం? లాస్ట్కి దేవుని మందిరంలోకి వెళ్తాం. పరలోకంలో గొర్రెపిల్ల దీపంగా ఉన్నాడంటే వెలుగు అవసరం లేదు. నిర్లోకానికి వెలుగంటే మనమే వెలుగు. అక్కడ ఇంకొక సూర్యుడు వచ్చి వెలిగించవలసిన అవసరం లేదు. మన శరీరమే వెలుగుమయంగా మారుతుంది. అప్పుడు మన ఇంట్లో మనమే వెలుగు. దేవుని వెలిగి ఆ పరలోకం అంతా నిండి ఉంటుంది. మనం కూడా వెలుగుగా ఉంటాం, ఆయనను పోలి ఉంటామట. ఇంకా మనం ఏమైపోతామో బయలుపరచబడలేదు, కానీ ఆయన ఉన్నట్టుగానే మన ముందు అంటున్నాం. దేవునికి స్తోత్రం. అంత గొప్ప లోకాల్లోనికి నువ్వు వెళ్ళబోతుండగా ఈ లోకంలో ఎన్ని కష్టాలైనా అనుభవించాలండి, ఎంత శ్రమైనా అనుభవించాలి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, సంవత్సరం పొడుగా మంచం మీద వడగొట్టి దేవుడు ఉంచినా దానికి ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం పొందబోయే బహుమానం ఎటువంటిది? బంగారు త్రోవలు, వజ్రాల పునాదులు, ముత్యాల తలుపులు, బంగారు గోడలు, మనులు, మాణిక్యాలన్నీ. ఈ మందిరమే కలర్ వేస్తే ఇంత అందంగా కనబడుతుందంటే అక్కడ కలర్ వేసిన అవసరమా? జిగేల్ మన రాళ్ళే మెరుస్తూ ఉంటాయి, పునాది రాళ్ళు. 12 రాళ్లతో కట్టబడిన 12 వరుసల పునాదులతో కట్టబడిన పట్టణం అది. గోమేధికం ఎప్పుడైనా పేరు విన్నారా? సూర్యకాంతపు రాయి, పద్మరాగం ఎప్పుడైనా చూశారా? పచ్చరాయి చూసిన మన ఉంగరాలు పెట్టుకుంటున్నారు. ఎర్రరాయి, పచ్చరాయి, సునీయమట. అది ఎట్లుంటుంది మరి? సునీతగానే ఉంటుంది అది, పచ్చ. ఇవన్నీ రకరకాల రాళ్లతో కట్టబడుతుంది. వీళ్ళకి అవసరాలను అడగండి, అంటే ఎన్ని రకాల రత్నాలు ఉంటాయంటే నవరత్నాలు అంటారు. వాళ్ళకేం తెలిసి మునిగింది? నవరత్నాలు. బైబిల్లో 12 రత్నాలు ఉన్నాయి. ఎన్ని రత్నాలు? 12 రకాల రాళ్ళట. వీళ్ళకి తెలిసింది ఎంత మటుకు? నవరత్నాలే, 9 రాళ్ళే. హల్లెలూయా. అంత గొప్ప పరలోక పట్టణంలోకి మనం వెళ్ళబోతున్నామంటే ఎంత ఖర్చు అయినా దేవుని కోసం చేయాలి, ఎంత త్యాగమన్నా చేయాలి దేవుని కొరకు.
దేవుని కొరకు ధారాళంగా మనం వెగజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళం కావాలి. మన గిన్నె ఎప్పుడు నిండి పొరలాలి. మన కొదువు అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. లేమి అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా కూడా కుటుంబంలో ఏమి ఉందంటే మీరు తప్పకుండా పశ్చాత్తాప పడవలసిందే. ఎందులో మీరు తప్పిపోతుంది, ఏదో పొరపాటు జరుగుతుంది మీ కుటుంబంలో, ఏదో దేవునికి ఇవ్వాల్సింది ఇయ్యలేక ఎరగబడిపోయిందేమో, ఏదో దోపుడు సొమ్ము నీ ఇంట్లో ఉందేమో. ఆకాను కుటుంబంలో దోపుడు సొమ్ము ఉన్నందుకు ఏమైపోయింది? ఆకాను కుటుంబమే కాకుండా ఇశ్రాయేల్ పట్టణం అంతా శపించబడ్డది. అవునా కదా? అప్పుడు ఆకాను రాళ్లతో కొట్టి చంపితేనే వాళ్ళ ఊరి మీద శాపం వెళ్ళిపోయింది. కనుక మన ఇంటి మీద ఏదన్నా శాపం వస్తుందంటే అది మన పొరపాటు. ఏసు రక్తం చల్లుకోవాలి. చెమ్మడి నీళ్ళు తీసుకొని ఒక చుక్క ఏసు రక్తం అందులో వేసి ఏసు రక్తం చేయండి, నీళ్ళంతా చల్లేయండి, ఎక్కడ శాపం ఉన్నా తొలగిపోయేటట్టు. దేవునికి స్తోత్ర. మా తల్లి ఒకసారి 40 రోజులు చల్లింది, ఆకిలంతా చల్లుతుంది. మా ఇంట్లో ఉన్న తురుకొల్లా అమ్మా జర हमारे घर में भी डालो पानी, हमारे घर में भी डालो, మా ఇంట్లో కూడా చల్లిపోద్దా అని చెప్పి పిలుస్తుంది. అప్పుడు ఏసు రక్తం చేయమని తురుకోళ్ళ ఇంట్లో కూడా చల్లచ్చు. మా ఇంట్లో కిరాయి కొన్నాళ్ళు తురుకోళ్ళు. అది దీవెన. దేవునికి స్తోత్రం. ఆమెకు దేవుడు బయలుపరిచాడు ఆ రోజుల్లో ఆ పని చేసింది. మీ ఇంట్లో ఏదైనా శాపం ఉంది, బరకత్ ఉంటుంది, లొల్లులు జరుగుతున్నాయంటే ఏం చేయాలో చెంబడి నీళ్ళు తీసుకొని ఇల్లంతా జల్లేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ కూడా సైతానికి చోటు లేకుండా వేసుకోవాలి. మీకు ఇన్ని నిండి పొరలాలి, ఆశీర్వాదం ఇంటికి రావాలి, పిల్లలు మీ మాట విన్నోళ్ళు కావాలి, కొడుకు కోడలు అందరూ నీ మాటకు లోబడాలి. దేవుడు గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగించాలి మీ ఇంట్లో. రండి ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలవంచండి. ప్రార్థన. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు.